హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన 28 మెట్లు అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, కాత్య, రాజు ఆ ఇంట్లో నుండి తప్పించుకోవడానికి ట్రై చేసి విఫలమై మళ్ళీ వాళ్లతో బంధింపబడ్డారు. యుగంధర్ నమ్రత ఇంటికి సెర్చ్ చేయడానికి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక లేట్ చేయకుండా ముందు కథలో ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం. ఆ శవం రాజుది కాదని వెంటనే తెలుసుకున్నాడు యుగంధర్. శవాన్ని పరీక్షగా చూశాడు. ఎవరో స్త్రీ. రాజు ఉంగరం ఆమె చేతికి ఎలా వచ్చింది? అది రాజు ఉంగరమే. ఆ రాయిలో ఒక చిన్న చుక్క ఉంది. అది యుగంధర్కి గుర్తుంది. ఆ గదంతా కలియ చూశాడు. ఒక బీరువా, ఒక తువ్వాళ్ల స్టాండ్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి. బీరువా తలుపు తెరిచాడు. బీరువా అరలు ఖాళీగా ఉన్నాయి. మధ్యనున్న సొరుగు తెరిచాడు. అందులో ఒక తెల్లని బట్టల మూట లాంటిది ఉంది. దాన్ని బయటకు తీసి ముడి విప్పాడు. యుగంధర్ ఒళ్ళు ఒక్కసారి జలధరించింది. అది ఒక తల. 2 కళ్ళు తెరిచి ఉన్నాయి. నల్లని కనుగుడ్లు, విశాలమైన కళ్ళు. నీలా అయి ఉంటుంది అనుకున్నాడు యుగంధర్. అంతలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంటు శివం, కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ హడావిడిగా వచ్చారు. యుగంధర్ చేతిలో మూట చూసి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, గుడ్ గాడ్, హారిబుల్ అన్నాడు. యుగంధర్ ఆ తల మంచం మీద పెట్టాడు. ఆలోచిస్తున్నాడు. నీలని ఎవరో హత్య చేశారని కాదు. అది అంత సులభంగా తెలిసే విషయం కాదు. నీలని ఈ విధంగా ఎందుకు హత్య చేశారు? మొండాన్ని విడిగా ఎందుకు పెట్టారు? నీల నమ్రత మనిషి కదా. తమ మనిషిని తామే ఎందుకు హత్య చేశారు? రాజు, కాత్యాల జాడ ఎక్కడా లేదు. ఏ గుర్తు లేదు. వాళ్లేమయ్యారు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ ఇంట్రాగేషన్కి తీసుకువెళ్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ పని చెయ్యండి. శకుంతల హత్య విషయం ఏమైనా తెలిసిందా? అడిగాడు యుగంధర్. లేదు, ఆ కానిస్టేబుల్కి ఇంకా స్పృహ రాలేదు. అంతలో ఒక కానిస్టేబుల్ మేడ మీదకు వచ్చి ఓ కవర్ ఇన్స్పెక్టర్కి అందించాడు. దానిమీద డిటెక్టివ్ యుగంధర్ అని రాసి ఉంది. ఆ కవర్ యుగంధర్కి ఇచ్చి, ఎవరిచ్చారు? అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవరూ ఇవ్వలేదు సార్. కింద మెట్ల పక్కన బల్ల మీద ఉంది అన్నాడు కానిస్టేబుల్. నేను వచ్చినప్పుడు మెట్ల పక్కన బల్ల మీద ఏమీ లేదు. ఏమో సార్, ఇప్పుడు నాకు కనిపించింది. సరే అని యుగంధర్ కవర్ చింపాడు. డిటెక్టివ్ యుగంధర్కి, అసిస్టెంట్ రాజు, మీ ఆత్మీయురాలు కాత్య, వీళ్ళిద్దరూ నా చేతిలో బందీలుగా ఉన్నారని మీరు ఊహించి ఉంటారు. నెంబర్ 172 ఇల్లు ఇక మాకు, మా కార్యకలాపాలకి ఏ విధంగానూ ఉపయోగపడదని తెలిసి నీలా శవాన్ని ఆ ఇంట్లో వదిలిపెడుతున్నాము. నీలని నేను ఎందుకు హత్య చేశానని మీరు అనుకుంటున్నారేమో. నీల దాదాపు 1 సంవత్సరంగా మా ముఠాలో చేరి మాకు సహాయం చేస్తోంది. సత్యనారాయణని మాకు పట్టించింది కూడా నీలే. బాధ్యతాయుతమైన పనులు ఎన్నో అప్పజెప్పేవాళ్లం నీలకి. నీల మమ్మల్ని మోసం చేస్తుందని, మమ్మల్ని పట్టివ్వడానికే మా ముఠాలో చేరిందని నేను అనుకోలేదు. రాజుని, కాత్యాని విడిపించడానికి నీల ప్రయత్నం చేసింది. అప్పుడు తెలిసింది నాకు నీలని గురించిన నిజం. నా గురించి, మా ముఠా గురించి నీలకి రహస్యాలు తెలుసు. ఆమెని బతకనివ్వడం శ్రేయస్కరం కాదు. అందుకే చంపేశాను. తల విడిగా, మొండం విడిగా ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? నా ముఠాలో మిగతా వాళ్ళని భయపెట్టేందుకు. నీలలా ఇంకెవరూ మోసం చేయకుండా. ఇక రాజు, కాత్యాల విషయం. వాళ్ళు నా బందీలుగా ఉన్నారని చెప్పాను కదా. వాళ్ళిద్దరినీ చంపి నీలలా తలల్ని, మొండాల్ని విడతీసి వాటిని మీకు బహూకరించడానికి అరగంట కూడా పట్టదు. నేను అలా చేయదలుచుకుంటే ఎవరూ ఆపలేరు. ఈ విషయం మీరు అంగీకరిస్తారు. నేను వాళ్ళని చంపబోయేది లేంది మీ మీద ఆధారపడి ఉంటుంది. సత్యనారాయణ వల్ల మా ఏర్పాట్లు, మా పథకాలు చాలా వరకు తారుమారయ్యాయి. ఇప్పుడు మీరు కూడా మా కోసం వెతకటం ప్రారంభించారంటే మా కార్యకలాపాలు సాగించడం చాలా కష్టమవుతుంది. కనుక మీరు ఈ క్షణం నుంచి మా జోలికి రావద్దు. 1 నెల రోజుల్లో మా పనులు మేము పూర్తి చేసుకుంటాం. తరువాత రాజుని, కాత్యాని వదిలేస్తాం. ఇది షరతు. మీరు మా షరతుకి అంగీకరించకపోతే రేపు ఈ పాటికి రాజు శవం కళ్ళ చూస్తారు. సంతకం లేదు. యుగంధర్ ఉత్తరం ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ ఉత్తరమంతా చదివి నిట్టూర్చి ఏం చేద్దాం అన్నాడు. యుగంధర్ చిన్నగా నవ్వాడు. రేపు అంటే 24 గంటలు ఆలోగా అంటూ గదిలోంచి వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూంలో పచార్లు చేస్తున్నాడు. తరచూ ఇటువంటి సమస్య అతన్ని ఎదుర్కొంటూనే ఉంటుంది. తన అసిస్టెంట్నో లేక ఇంకెవరినో అమాయకులనో హంతకులు బంధించి తమ జోలికి వస్తే వాళ్ళని హత్య చేస్తామని బెదిరిస్తారు. ఆయా సందర్భాల్ని బట్టి ఏం చేయవలసింది నిర్ణయిస్తాడు యుగంధర్. రాజుని, కాత్యాని హత్య చేయడానికి శత్రువు వెనకాడతాడని యుగంధర్ అనుకోవడం లేదు. వాళ్ల ప్రాణాలు అపాయంలో ఉన్నాయనే విషయం మర్చిపోలేదు. అయితే శత్రువుల షరతులకి లొంగిపోయి చేతులు కట్టుకుని కూర్చోదలుచుకోలేదు. రాజుని, కాత్యాని ఎక్కడ బంధించి పెట్టారో తెలుసుకోవడం ఎలా?
శకుంతల్ని బంధించి పెట్టిన ఇల్లు క్వీన్స్ గార్డెన్ రోడ్లోని 172 నంబర్ ఇల్లు కాదు. నమ్రత ఇల్లు కాదు. యుగంధర్ కూడా మెట్లు లెక్కపెట్టాడు. 28 మెట్లు లేవు. శకుంతలని బందీగా ఉంచిన ఇంట్లోనే రాజుని కాత్యాని బందీలుగా ఉంచారా? ఆ ఇల్లు మద్రాసులోనే ఉందో లేక దరిదాపుల్లో ఉన్న ఇంకో ఊళ్ళో ఉందో? 28 మెట్లు ఉన్న ఇళ్ళు చాలా ఉంటాయి. అదీకాక ఇళ్ల లోపల ఉంటాయి మెట్లు. ప్రతి ఇంటికి మెట్లు లెక్కపెట్టడం ఎలా? ఎంత ఆలోచించినా యుగంధర్కి ఏమీ పాలుపోవటం లేదు. రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని కాగితాలు కలం తీసుకుని ఆ కేసును గురించిన వివరాలు, తనకి తెలిసినవి, తను తాత్కాలికంగా ఆలోచించి నిశ్చయించుకున్నవి రాసుకున్నాడు. టెలిఫోన్ మోగింది. యుగంధర్ ఆత్రంగా రిసీవర్ తీసుకున్నాడు. యుగంధర్ హియర్. హలో, స్వరాజ్యరావు స్పీకింగ్. ఏమిటి? అడిగాడు యుగంధర్. శకుంతల ఇంట్లో పడి ఉన్న కానిస్టేబుల్కి స్పృహ వచ్చింది. ఎక్కడున్నాడు? జనరల్ ఆసుపత్రిలో. నేను అక్కడికి వెళ్తున్నాను. నేను వస్తున్నాను, అక్కడ కలుసుకుంటాను అన్నాడు యుగంధర్. క్రిజ్లర్ కారులో సరిగ్గా 10 నిమిషాల్లో జనరల్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఎక్కువ మాట్లాడించకండి, తల మీద పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పాడు డాక్టర్. యుగంధర్ తల ఊపి లోపలికి వెళ్ళాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ వచ్చి యుగంధర్తో పాటు లోపలికి వచ్చాడు. క్లుప్తంగా చెప్పు, ఏం జరిగింది? అడిగాడు యుగంధర్ ఆ కానిస్టేబుల్ని. నేను, సెల్వన్ ఇద్దరం బయటే కాపలా ఉన్నాం సార్. ఎవరో ఒక ఆమె వచ్చి శకుంతల ఉన్నదా అని అడిగింది. ఉన్నదని పేరు చెప్తే ఆమెని అడిగి లోపలికి వెళ్ళనిస్తానని చెప్పాను. తన పేరు జయ అని చెప్పింది. నేనే లోపలికి వెళ్ళి శకుంతలకి చెప్పాను. ఆమె నాతో పాటు వసారాలోకి వచ్చి చూసి, జయ రా, అక్కడే నుంచున్నావేం అన్నది. శకుంతలకి బాగా పరిచయం ఉన్న మనిషి అని లోపలికి వెళ్ళనిచ్చాను. అరగంట దాటింది. లోపల నుంచి మాటలు వినిపించడం లేదు. నాకు అనుమానం కలిగింది. సెల్వన్ లోపలికి వెళ్ళి చూస్తానన్నాడు. లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాలైనా అతను బయటికి రాలేదు. అప్పుడు నేను లోపలికి వెళ్ళాను. సెల్వన్ అని పిలిస్తే జవాబు లేదు. అనుమానం ఎక్కువైంది. గదిలోకి వెళ్ళాను. సెల్వన్ కింద పడున్నాడు. విజిల్ తీశాను ఊదటానికి. అంతలో తల మీద పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత నాకేమీ జ్ఞాపకం లేదు అన్నాడు కానిస్టేబుల్. యుగంధరు, ఇన్స్పెక్టరు వసారాలోకి వెళ్లారు. శకుంతలకి బాగా పరిచయం ఉన్న మనిషే ఆ జయ. అందుకే లోపలికి రమ్మన్నది అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ మాట్లాడలేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగాడు ఇన్స్పెక్టర్. శకుంతలని ఎందుకు హత్య చేశారు? శకుంతలని ఎత్తుకుపోయి 5 రోజులు వాళ్ల బందీగా ఉంచుకుని ఏమీ చేయకుండా వదిలేశారుగా. ఇప్పుడు ఆమెని హత్య చేయవలసిన అవసరం ఏం కలిగింది? ఏమో యుగంధర్, ఈ కేసుకి అసలు తలా తోక ఉన్నట్టు కనబడ్డం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. నమ్రత ఇంట్లో ఉన్న ఆడవాళ్లని ఇంట్రాగేషన్ చేశారా? చేశాను. వాళ్లందరూ అనాథలు. కాలు జారి పొరపాట్లు చేసి బంధువులకి స్నేహితులకి దూరమైన స్త్రీలు. సంస్కరిస్తామని చెప్పి నమ్రత వాళ్ళని తన ఇంటికి తీసుకువచ్చిందట. ఎందుకు? అడిగాడు యుగంధర్. నమ్రత తరచూ తన ఇంట్లో విందులు, టీ పార్టీలు ఏర్పాటు చేసేదట. ఆ పార్టీలకి చాలామంది పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక ఉద్యోగులు వచ్చేవారుట. వాళ్లందరితో నమ్రతకి పరిచయం ఉంది. ఆ ఉద్యోగులతో కులాసాగా కబుర్లు చెప్పి వాళ్ళని సరదాగా ఉంచమని నమ్రత యువతులందరికీ చెప్పేదట. అంతేనా? వాళ్ల నుంచి సైనిక రహస్యాలు తెలుసుకోమని చెప్పలేదు? లేదు. ప్రతి గదిలోనూ రహస్యంగా మైక్రోఫోన్స్ ఏర్పాటు చేసింది. ఒక గదిలో 10 టేప్ రికార్డర్స్ ఉన్నాయి. ప్రతి గదిలో మైక్ ఒక టేప్ రికార్డర్కి కనెక్ట్ చేసి ఉంది. కనుక ఏ గదిలో ఎవరు మాట్లాడుకున్నా ఆ వివరాలన్నీ రికార్డ్ అవుతాయి. అలాగా, చాలా తెలివిగా చేసిందన్నమాట. అందమైన ఆడవాళ్ల సమక్షంలో ఒక్కొక్కప్పుడు అజాగ్రత్తగా మాట్లాడతారు మొగాళ్ళు, ప్రగల్భాలు చెప్పుకోవడానికి. అలా సేకరించిందన్నమాట సైనిక రహస్యాలు. ప్రతి గదికి పైన కప్పులో చిన్న చిల్లి ఉంది. ఆ చిల్లికి మూత తెరిస్తే కింద గదిలో మనుషుల్ని చూడవచ్చు. యుగంధర్ తల ఊపాడు. నమ్రత స్నేహితులు ఆమె ముఠాలో ఇతరుల గురించి వాళ్ళు ఏమి చెప్పలేకపోయారా? అడిగాడు. ఆ ఇంట్లోంచి మొత్తం 12 మందిని తీసుకువచ్చాము. 12గురిలో 8 మంది ఏమీ తెలియని అమాయకులు, 4 నమ్రత అనుచరులు అని నా అనుమానం. వాళ్ల చేత చెప్పించగలిగితే అన్నాడు ఇన్స్పెక్టర్. వాళ్ళెవరు? భారతీయులేనా? కాదనుకుంటాను. చూడ్డానికి ఆంగ్లో ఇండియన్స్లా ఉన్నారు. కానీ కొంతమంది పరిస్థాన్ దేశస్థులు, కొందరు చైనా ఆడవాళ్లు అనుకుంటాను. అదేమిటి ఇన్స్పెక్టర్, చైనా స్త్రీలని సులభంగా పోల్చుకోవచ్చుగా. మేకప్ వల్లే మారారో లేక కొన్ని తరాలుగా ఈ దేశంలో ఉండిపోవడం వల్ల రక్తం కల్తీ అయిందో నాకు తెలియదు, కానీ పోల్చటం కష్టం. అయితే వాళ్ళని బెదిరించి కానీ ఆశ చూపించి కానీ ప్రయోజనం లేదనుకుంటాను. ఒకే ఒక మార్గం ఉంది. అది ఫలిస్తుందో లేదో చెప్పలేను, కానీ ప్రయత్నించాలి. ఏమిటది? చెబుతాను అన్నాడు యుగంధర్. రాజు వెనక్కి వెళ్లి కాత్యాని పరీక్ష చేశాడు. కణత మీద దెబ్బ తగిలింది. ఎర్రనైందక్కడ. వెంటనే స్పృహపోయి కింద పడి ఉండాలి.
బల్ల మీద కూజా ఉంది. అందులోంచి నీళ్లు తెచ్చి కాత్యా మొహం మీద చల్లాడు. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది. కాత్యా ఏమైంది? అడిగాడు రాజు. కాత్యా లేచి కూర్చుంది. తల విదిలించి అబ్బా తల పగిలిపోతుంది అని కళ్ళు మూసుకుని నిమిషం తర్వాత మళ్లీ కళ్ళు తెరిచి, మేడ మెట్లు ఎక్కి ఈ గదిలోకి వచ్చాను. గదిలో ఎవరో ఉన్నారు. నేను పరధ్యానంగా ఉండడం వల్ల ఆ విషయం గ్రహించలేదు. లోపల అడుగు పెట్టగానే కణత మీద గట్టిగా ఏదో తగిలింది. అంతే పడిపోయాను అన్నది. పరధ్యానంగా ఎందుకున్నావు? చేతిలో పిస్తోల్ ఉంది కదా. నువ్వు జాగ్రత్తగా ఉండి ఉంటే ఆ మనిషిని పట్టుకునేవాళ్లం. ఇక్కడి నుంచి ఈ పాటికి తప్పించుకుని వెళ్ళిపోయేవాళ్లం అన్నాడు విసుగ్గా. కాత్య తల ఊపి అవును తప్పే, కాని మెట్లు లెక్క పెట్టడంలో పరాకుగా ఉండిపోయాను అన్నది. ఎన్ని మెట్లున్నాయి? అడిగాడు రాజు. 29 మెట్లు అన్నది కాత్య. కాత్య ఆ మాటలు అనడం పూర్తవగానే వెనక నవ్వు వినిపించింది. ఇద్దరూ అదిరిపోయి గదిలో 4 మూలలా చూశారు. ఎవరూ లేరు. లౌడ్ స్పీకర్ అయి అన్నది కాత్య నెమ్మదిగా. రాజు తల ఊపాడు. మీరిద్దరూ ఆ పిస్తోళ్ళని పరుపు కింద పెట్టి మంచానికి దూరంగా వచ్చి నిలబడండి. మాటలు వినిపించాయి. రాజు కాత్య ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. రాజు తల విదిలించాడు. చెప్పిన మాట వినకపోతే చింతిస్తారు. రాజు కాత్య పిస్తోళ్ల మీద నుంచి చేతులు తీయలేదు. ఢామ్ ఢామ్ అని చప్పుడు వినిపించింది. మంచం దగ్గర ఉన్న టేబుల్ లైట్ బద్దలైంది. రాజు ఆ వైపు చూశాడు. తెల్లగా పొగ కనిపించింది. పైన కప్పులో చిన్న చిల్లి ఉంది. ఆ చిల్లిలోంచి పిస్తోల్ పేలుస్తున్నాడు. అంతే అన్నాడు రాజు కాత్య చెవిలో. చెప్పినట్లు చేస్తారా? ప్రశ్న వినిపించింది. రాజు నవ్వి పిస్తోలు మా మీద గురిపెట్టలేవు అన్నాడు. సరే, మొండితనం చేస్తే బాధపడవలసి ఉంటుంది అని వినిపించింది. ఆ అమ్మాయి తన పేరు లాలి అని చెప్పింది. ఎర్ర చీర, ఎర్ర జాకెట్టు. ఆ అమ్మాయిని ఇంకో 10 నిమిషాల్లో వదిలిపెట్టినా? అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపి నేను వెళ్ళి ఆ వీధిలో తయారుగా ఉంటాను అన్నాడు. యుగంధర్, నేను తోడురానా? అడిగాడు ఇన్స్పెక్టర్. నో థ్యాంక్స్ అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు గదిలోంచి బయటకు వెళ్ళాడు. యుగంధర్ని ఆ వేషంలో రాజు అప్పుడు చూసినా గుర్తుపట్టగలిగేవాడు కాదు. మిలిటరీ యూనిఫామ్లో ఉన్నాడు. లాలి పోలీస్ హెడ్ క్వార్టర్స్లోంచి బయటకు వచ్చి వీధిలో నిలబడి టాక్సీ కోసం అటు ఇటు చూసింది. కనిపించలేదు. బస్టాప్ వద్దకు వెళ్ళింది. ఆమెకి కాస్త దూరంలో నించుని ఆమెనే ఓరకంట చూస్తున్నాడు యుగంధర్. పాదాల నుంచి పై వరకు ఆమెనే చూస్తున్నాడు. లాలి తన వైపు తిరిగినప్పుడు కూడా యుగంధర్ దృష్టి తిప్పుకోవడం లేదు. లాలి 1-2 సార్లు యుగంధర్ని రుసరుసా చూసింది. తరువాత అతని వైపు చూడటం మానేసింది. 5 నిమిషాల తర్వాత బస్సు రాగానే లాలి, ఆమె వెనక యుగంధరు బస్సు ఎక్కారు. లాలీకి ఆడవాళ్ల సీట్లో చోటుంది. యుగంధర్ నుంచునే ఉన్నాడు. బస్సులోనూ లాలీని రెప్పవాల్చకుండా చూస్తూనే ఉన్నాడు. పరుసువాకంలో లాలి బస్ దిగింది. యుగంధరు దిగాడు. లాలి అతన్ని గమనించి వెనక్కి తిరిగి యుగంధర్ని చూసి చిన్నగా నవ్వి రాక్సీ థియేటర్ వైపు వెళ్ళింది. యుగంధర్ ఆమె వెనకే వెళ్ళాడు. రాక్సీ సినిమా థియేటర్ ఉన్న వీధిలోకి వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసి యుగంధర్ వెనకే రావడం గమనించి నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. యుగంధర్ చకచకా నడిచాడు. ఆమె పక్కగా వెళ్ళాడు. ఎందుకు నన్ను ఇలా అనుసరిస్తున్నారు? అడిగింది లాలి. యుగంధర్ నవ్వి అద్దంలో చూసుకోండి, మీకే తెలుస్తుంది అన్నాడు. మీరు సైన్యంలో ఉన్నారా? తల ఊపాడు యుగంధర్. సెలవు మీదున్నారా? మళ్ళీ తల ఊపాడు యుగంధర్. ఏమిటి పని? చెప్పకూడదు. అంటే డిఫెన్స్ ప్రొడక్షన్కి సంబంధించిన ఉద్యోగం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు. వీధి చివరి వరకు వెళ్ళాక కుడివైపుకు తిరిగింది. రెండో ఇంటి దగ్గర తిరిగి వస్తారా? అడిగింది. సంతోషం అని యుగంధర్ ఆమె వెనకే వెళ్ళాడు. తలుపులకి తెరలు, గోడలకి పటాలు, క్రిస్టియన్ వాతావరణం. ఏమిలా వచ్చావు? అడిగింది గౌను వేసుకున్న 50 ఏళ్ల స్త్రీ. గది ఖాళీగా ఉందా? అడిగింది లాలి. మేడ మీద గది ఖాళీగానే ఉంది అని ఆమె అనగానే యుగంధర్ని మేడ మీద గదిలోకి తీసుకువెళ్ళింది లాలి. కూర్చోండి, 5 నిమిషాల్లో వస్తాను అని లాలి వెళ్ళిపోయింది. యుగంధర్ చప్పుడు చేయకుండా మెట్ల దగ్గరికి వెళ్ళి వంగి చూశాడు. లాలి టెలిఫోన్ చేస్తోంది. చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతోందో కనుక్కోవటం సులభం కాదు. 5 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసి లాలి మేడ మీదకి వచ్చింది. సారీ, ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు అని యుగంధర్ దగ్గరగా వెళ్ళి 2 చేతులు అతని మెడ మీద వేసి గట్టిగా ముద్దు పెట్టుకుంది. లిప్స్టిక్ అంటుకుంది అని నవ్వి యుగంధర్ని మంచం దగ్గరికి తీసుకువెళ్లి కూర్చోపెట్టింది. యుగంధర్ సిగరెట్ వెలిగించాడు. నీ పేరేమిటి? అడిగాడు. లాలి. ఇది నీ ఇల్లేనా? కాదు. నీ ఇల్లెక్కడా? నాకు ప్రస్తుతం ఇల్లు లేదు. ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? అడిగింది. నీకు ఇల్లెందుకు లేదు?
యుగంధర్ని అనుమానంగా చూసి, పోలీసులు రైడ్ చేసి నా ఇల్లు తాళం వేశారు అన్నది. తను ఒక సామాన్యమైన వ్యభిచారిణి అయినట్టు. ఈ ఇంట్లో ఎంతకాలం ఉండవచ్చు? ఈ ఇంట్లోనా? ఎందుకు? కారణం ఉందిలే, చెప్పు. రోజుకి 20 రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఎంతకాలమైనా ఉండవచ్చు. భోజనం పెడతారా? పెడతారు. దానికి వేరే డబ్బు ఇవ్వాలి. దాని బదులు హోటల్లో ఉండవచ్చుగా అన్నది లాలి యుగంధర్ పక్కన మంచం మీద కూర్చుని. హోటల్లో ఉండడానికి వీల్లేదు, అందుకనే అడిగాను. ఏం? ఎవరికీ చెప్పకూడదు. చెప్పను. నేను చాలా బీదవాణ్ణి. నాకు తల్లి, తండ్రి, 4 తమ్ముళ్ళు, 5 చెల్లెళ్ళు, భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఉంటే వాళ్ళందర్నీ పోషించవలసిన బాధ్యత ఉంది. అందుకే ఏ ఉద్యోగము దొరక్క సైన్యంలో చేరాను. కొన్ని బ్రహ్మాండమైన సైనిక రహస్యాలు నాకు తెలిసాయి. దేశ రక్షణ గురించి, రక్షణ పరికరాల ఉత్పత్తి గురించి. అయితే ఆ రహస్యాలు అమ్మితే చాలా డబ్బు వస్తుంది. ఎవరికి అమ్ముతావు? అడిగింది లాలి. అదే తెలియదు. డబ్బు ఇస్తారని మాత్రం తెలుసు. సైన్యంలో ఉంటూ డబ్బు ఇచ్చేవాళ్ళని కలుసుకోవటం కష్టం. అందుకని ఇక్కడ రహస్యంగా దాక్కుని వాళ్ళని ఎలాగైనా కనుక్కోవాలి. డబ్బు తీసుకుని రహస్యాలు చెప్పిన తర్వాత మళ్ళీ సైన్యంలోకి ఎలా వెళ్తావు? వెళ్ళను. డబ్బు మా వాళ్ళకిచ్చేసి పేరు మార్చుకుని ఏ మారుమూల ఊరుకో వెళ్ళి నా భార్య పిల్లలతో సుఖంగా ఉంటాను అన్నాడు యుగంధర్. నీ పేరు? గజేంద్రన్. ఏమిటా రహస్యం? అడిగింది లాలి యుగంధర్ ఛాతీ మీద మొహం పెట్టి. 2 చేతులు అతని మెడ చుట్టూ వేసింది. చెప్పను, ఎవ్వరికీ చెప్పను. డబ్బు చేతిలో పడితే కానీ చెప్పను. లాలి 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అడిగాడు యుగంధర్. నాకో స్నేహితురాలుంది, ఆమెకు తెలుసు. ఏమిటి? డబ్బు ఇచ్చేవాళ్ళు ఆమెకు తెలుసు. ఆమెను అడగనా? అడుగు. అయితే టెలిఫోన్ చేస్తాను అని లాలి గదిలోంచి వెళ్ళిపోయింది. ఆమె వెనకే వెళ్ళి టెలిఫోన్ నంబర్ తెలుసుకోవాలనిపించింది యుగంధర్కి. కానీ లాలీకి అనుమానం కలగకూడదని అక్కడే పడుకున్నాడు. 10 నిమిషాల్లో లాలి తిరిగి వచ్చి పదండి అని అన్నది. ఎక్కడికి? ఒక చోటికి. ఆ డబ్బు ఇచ్చేవాళ్ళని పరిచయం చేస్తాను. యుగంధర్ లేచి నించున్నాడు. జేబులో చేయి పెట్టుకుని పిస్తోల్ తడిమి చూసుకున్నాడు. పద అన్నాడు లాలితో. తలుపు తెరిచిన చప్పుడు వినిపించలేదు. మళ్ళీ తలుపు మూసిన చప్పుడు వినిపించలేదు. రాజు అని నమ్రత పిలవగానే రాజు అటు చూశాడు. భయపడక, నా చేతిలో పిస్తోల్ లేదు, నిన్ను ఏమీ చేయను అన్నది నవ్వుతూ అతని దగ్గరగా వెళ్ళి. కాత్య నమ్రతని పరీక్షగా చూస్తోంది. ఇద్దరూ కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నది నమ్రత. మాట్లాడు అన్నాడు రాజు. నువ్వు ఈ కాత్య అకారణంగా మా వ్యవహారాల్లో జోక్యం కల్పించుకున్నారు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీ ఇద్దరూ ప్రాణాలు దక్కించుకోవాలంటే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఏమిటా ప్రశ్న? అడిగాడు రాజు. సత్యనారాయణ మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? వచ్చి ఏం చెప్పాడు? అడిగింది నమ్రత. సత్యనారాయణ విషయం నీకెందుకు? అలా మొండితనం చేయకూడదు. ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడాలంటే నే అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి అని నమ్రత అంటుండగానే కాత్య ఒక్క గంతును లేచి వెళ్ళి నమ్రతని 2 చేతులతో బంధించి పట్టుకుంది. వెంటనే రాజు తలుపు దగ్గరికి పరిగెత్తి తలుపు లాగి చూశాడు. తలుపు తెరిచిపెట్టి లోపలికి రావడానికి నేను పిచ్చిదాన్ని కాను అని అరిచింది నమ్రత. రాజు ఆమెకి జవాబు చెప్పలేదు. తలుపు లోపల గడియ పెట్టాడు. కాత్య నమ్రతని మంచం దగ్గరికి లాక్కెళ్ళి మంచం మీదకి తోసింది. ఫూల్, నువ్వు చేసిన ఈ పనికి నిన్ను నరికేస్తాను అరిచింది నమ్రత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడు, తర్వాత నన్ను నరికేద్దుగాని అని కాత్య దుప్పటి చింపి ఆ పీలికలతో నమ్రత చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసింది. నమ్రత హ్యాండ్ బ్యాగ్ వెతికాడు రాజు. పిస్తోల్ లేదు. వెంటనే నమ్రతని విడిచిపెట్టండి లేదా మీ ప్రాణాలు పోతాయి అన్న మాటలు వినిపించాయి. రాజు నవ్వాడు. 5 నిమిషాల వ్యవధి ఇస్తున్నాను. ఆలోగా నమ్రతని వదిలిపెట్టకపోతే పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తుంది అని గొంతు వినిపించింది. రాజు విరగబడి నవ్వాడు. నమ్రత నిప్పులు కక్కుతూ రాజుని కాత్యాని చూస్తోంది. ఇక్కడ ఎందుకు బస్ దిగమన్నావు ఈ నిర్మానుష్యమైన చోట? అడిగాడు యుగంధర్ లాలీని. లాలీ నవ్వి, మరి నువ్వు ఆ మనుషుల్ని కలుసుకోవద్దు అన్నది. వాళ్ళు ఇక్కడ ఉంటారా అంటూ చుట్టూ చూశాడు. అది చెంగల్పట్టు వెళ్లే ట్రంక్ రోడ్డు. కనుచూపు మేరలో బళ్ళు కాని మనుషులు కాని లేరు. లాలి ఒక చెట్టు కిందకి వెళ్లి నిలబడి యుగంధర్ని అక్కడికి రమ్మని సైగ చేసింది. నాకిదేం బాగాలేదు అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగించి. దూరం నుంచి వస్తున్న ఒక కారు చూపించి, అదిగో కారు వస్తున్నారు అన్నది లాలి. 10 నిమిషాల తర్వాత ఒక పాత పోర్టు కారు ఆ చెట్టు దగ్గర ఆగింది. అందులోంచి 50 ఏళ్ల మనిషి ఒకతను దిగాడు. ఇతనేనా? అడిగాడు లాలీని. లాలి తల ఊపి, నమ్రత ఏది? అడిగింది. నమ్రత రావడానికి వీలు లేకపోయింది. ఇతని పేరేమిటి? అడిగాడు వచ్చిన మనిషి. గజేంద్రన్ అన్నాడు యుగంధర్.
మీకు డబ్బు కావాలని, మీరు సహాయం చేస్తారని లాలీ చెప్పింది. మీరు మాకు చెప్పగలిగే విషయాలేమిటి? అడిగాడు. మీ పేరు? అడిగాడు యుగంధర్. నా పేరు ఏదో ఒకటి, నిస్సార్ అని పిలు. నే అడిగిన ప్రశ్నకి జవాబు అన్నాడు. ఎంతిస్తారు? అడిగాడు యుగంధర్. అసలు నువ్వు ఏం చెప్పగలవో, ఏ విషయాలు నీ వల్ల మాకు తెలుస్తాయో ముందు చెబితే తర్వాత డబ్బు విషయం. యుగంధర్ నవ్వి, తీరా చెప్పిన తర్వాత నాకు డబ్బు ఇవ్వకపోతే అన్నాడు. అలా చెయ్యరు, మాట ఇస్తే తప్పరు వీళ్ళు అన్నది లాలి. నేను ఎవరి మాటల్ని నమ్మను. డబ్బు చేతిలో పెడితే కానీ చెప్పను. పోని సూచనగా చెప్పు, ఏ విషయాలు చెప్పగలవో. సైనిక రహస్యాలు, రక్షణ పరికరాల ఉత్పత్తి వివరాలు. ఇవి కాక సత్యనారాయణ అనే అతను పంపిన ఒక రహస్య రిపోర్టు వివరాలు అన్నాడు యుగంధర్. ఏమిటా రహస్యమైన రిపోర్టు? నీకెలా తెలిసింది? మా డిపార్ట్మెంట్కి వచ్చింది. ఆర్మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి, పై ఉద్యోగులకి వెళ్లకుండా నేను దాన్ని దాచేశాను. అది నీ దగ్గరే ఉందా? ఇప్పుడు నా జేబులో లేదు, నా దగ్గరే ఉంది. ఎంత కావాలి? అడిగాడు నిస్సార్. ఎంత ఇస్తారు? 10,000. చాలదు అన్నాడు యుగంధర్. పోనీ నువ్వు చెప్పు, ఎంత కావాలో? 2 లక్షలు. అమ్మో, అంతా? అంతైనా ఇవ్వకపోతే ఉద్యోగం పోవడమే కాక జైలు శిక్ష కూడా ఎందుకు రిస్క్ చేయాలి? నేనేమి చెప్పలేను. 1000 2,000 అయితే నేనే ఇవ్వగలను. అంత పెద్ద మొత్తం ఇవ్వాలంటే మా బాస్ని కలుసుకోవాలి. కలుసుకుందాం అన్నాడు యుగంధర్. తీసుకువెళ్తాను, కానీ ఒక షరతు. ఏమిటది? నీ కళ్ళకి గంతలు కడతాము. ఎక్కడికి వెళ్తున్నది నువ్వు చూడకూడదు. ఆల్ రైట్ అన్నాడు యుగంధర్. నల్లని పట్టి యుగంధర్ కళ్ళకు కట్టి నల్లటి కళ్ళద్దాలు పెట్టాడు. కారు ఎక్కు అని యుగంధర్ని చేయి పట్టుకుని తీసుకువెళ్లాడు నిస్సార్. కారు వెనక్కి తిరిగింది. అంటే మళ్లీ మద్రాసు వైపు వెళ్తోంది. యుగంధర్ పక్కన లాలి కూర్చుంది. ఊళ్ళోకి వచ్చేశారు. మోటార్ కార్ల హారన్స్ మోత, సైకిల్ బెల్స్, రిక్షావాళ్ల మాటలు వినబడుతున్నాయి. కారు ఒకచోట ఆగింది. నీ పని అయిపోయిన తర్వాత మనం కలుసుకున్న ఆ ఇంటికే రా గజేంద్రన్, కాచుకుంటాను అని కారు దిగి వెళ్ళిపోయింది లాలి. మళ్లీ కారు స్టార్ట్ అయింది. నేను రియర్ వ్యూ అద్దంలో చూస్తూనే ఉన్నాను. చేతులు ఒళ్ళో పెట్టుకో, కళ్ళకి గంతలు విప్పుకోవటానికి ప్రయత్నించక అని హెచ్చరించాడు నిస్సార్. కారు ఏ ప్రాంతాల్లో ఉన్నది తెలుసుకోవటం సాధ్యం కాలేదు. మలుపులు తిరగటం, బజార్ రోడ్ల వెంట వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న చోట ఆగటం, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్న చోట ఆగి బయలుదేరటం అన్నీ యుగంధర్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ నగరంలో ఏ పేటలో ఉన్నది తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోవటానికి గట్టి ప్రయత్నమూ చేయలేదు. గూఢచారుల నాయకుణ్ణి కలుసుకోబోతున్నాడు. బహుశా కాత్య, రాజు వాళ్ల దగ్గరే బంధింపబడి ఉంటారు. సత్యనారాయణని, శకుంతలని, కరుపు కన్నన్ని, నీలని, పోలీస్ కానిస్టేబుల్ని దారుణంగా హత్యలు చేయించిన ఆ నాయకుణ్ణి పట్టుకునేందుకు తనకి అవకాశం వస్తోంది. కారు నెమ్మదిగా వెళ్తూ ఆగింది. రండి గజేంద్రన్. నిస్సార్ యుగంధర్ చేయి పట్టుకుని దింపాడు. చెయ్యి పట్టుకుని నడిపించుకుని తీసుకువెళ్లాడు. మెట్లు ఎక్కుతున్నాడు. 5 మెట్లే. బూట్స్లు టకటకా చప్పుడు చేస్తున్నాయి. బహుశా మొజాయిక్ నేల అయి ఉండాలి. చాలా నున్నగా ఉంది. తరువాత కాలి కింద మెత్తగా ఉంది తివాచి. ఇంకా తీసుకువెళ్తున్నాడు. మళ్లీ మెట్లెక్కిస్తున్నాడు. అవి లోపల మెట్లు అయి ఉండాలి. యుగంధర్ లెక్క పెడుతున్నాడు. 1 2 28. 28 మెట్లు అంతే. తలుపు తెరిచిన శబ్దం. లోపలికి తీసుకువెళ్లాడు నిస్సార్. సోఫాలో కూర్చోపెట్టాడు. కళ్ళకి గంతలు విప్పకండి గజేంద్రన్ అన్నాడు. మరుక్షణంలో ఎవరో గదిలోకి వచ్చిన అడుగుల చప్పుడు వినిపించింది. ఇతనేనా? 2 లక్షలు ఖరీదు చేసే రహస్యాలు ఏం చెప్పగలడు? ప్రశ్న. మిస్టర్ గజేంద్రన్, నాకు చెప్పిన విషయాలు చెప్పండి. ఈయనేనా మీ బాస్? అడిగాడు యుగంధర్. అవును అన్నాడు నిస్సార్. యుగంధర్ నిస్సార్కి చెప్పిన విషయాలు చెప్పాడు. సత్యనారాయణ పంపిన రిపోర్ట్ మీ చేతికి అందిందా? ఆర్మీ ఇంటెలిజెన్స్లో మీ పని? అడిగాడు బాస్. కరెస్పాండెంట్ గుమస్తాని. ఆ రిపోర్ట్లో ఏం రాశాడు? సారీ, అది ఇప్పుడు చెప్పను. డబ్బు ఇస్తే చెప్తాను. 2 నిమిషాలు నిశ్శబ్దం. యుగంధర్ చేతుల్లో కట్టలు పెట్టి, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు అన్నాడు బాస్. ఇవి నోట్లో తెల్ల కాగితాలో నాకెలా తెలుస్తుంది? కళ్ళకి గంతలు విప్పాలి. ఆల్ రైట్. అడుగుల చప్పుడు. నిస్సార్ యుగంధర్ కళ్ళకి ఉన్న గంతలు విప్పాడు. ఒళ్ళో ఉన్న నోట్ల కట్టల్ని చూసుకున్నాడు యుగంధర్. అవును, ఇవి నోట్ల కట్టలే. గుడ్. అయితే ఈ నోట్లు తీసుకుని నేను వెళతాను. నా కూడా మీరు రండి. సత్యనారాయణ రిపోర్టు మీకిస్తాను అన్నాడు. ముందు ఆ రిపోర్ట్లో ఏముందో చెప్పాలి అన్నాడు నిస్సార్. చెప్పను. చెబితే ఈ డబ్బులు హక్కును పంపిస్తే? అలా చెయ్యము. చెయ్యరని నాకు నిశ్చయమేమిటి అన్నాడు యుగంధర్. నిస్సార్ గదిలోంచి వెళ్ళిపోయి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, సరేనన్నారు బాస్, కళ్ళకి గంతలు కట్టాలి అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. నిస్సార్ దగ్గరికి వచ్చి ఓ నల్లటి పట్టీ తీసి కట్టడానికి వంగాడు.
యుగంధర్ పిడికిలి బిగించి కొట్టాడు. బలమంతా కూడదీసి నిస్సార్ కణత మీద గట్టిగా కొట్టాడు. తక్షణం నిస్సార్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే యుగంధర్ లేచి నిస్సార్ని గదిలో ఓ మూలకి లాగి క్షణంలో తన బట్టలు అతనికి వేసి అతని బట్టలు తను వేసుకున్నాడు. నిస్సార్ జేబులో ఉన్న పిస్తోల్ తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. తరువాత నిస్సార్ని బీరువా వెనక్కి నెట్టేసి ధీమాగా గదిలోంచి బయటికి వెళ్లి గబగబా మెట్లు దిగుతున్నాడు. ఏ ఆగు, ఎవరు నువ్వు? నిస్సార్ని అన్నాడు యుగంధర్ గొంతు మార్చి. నిస్సార్వి కావు, ఆగు. అది గూఢచారి నాయకుడి కంఠస్వరం. యుగంధర్ వెనక్కి తిరిగాడు. గూఢచారుల నాయకుడు పై మెట్టు మీద నిలబడి ఉన్నాడు. యుగంధర్ ఆశ్చర్యంతో చూస్తున్నాడు అతన్ని. అతను కర్నల్ విజయ్ భట్, పోలీస్ కమిషనర్ ఆఫీస్లో తను కలుసుకున్న మనిషి, నమ్రత స్నేహితుడు. అతనేనా గూఢచారుల నాయకుడు? సైన్యంలోనే చేరారా ఆ దుర్మార్గులు? కంఠస్వరం మార్చి మాట్లాడగల నేర్పరి. అందుకే అతని గొంతు పోల్చుకోలేకపోయాడు. నిన్ను చూడగానే అనుమానం కలిగింది. ఎవరు నువ్వు అంటూ పిస్తోల్ చూపించి మెట్లెక్కి పైకిరా అన్నాడు విజయ్ భట్. నెమ్మదిగా మెట్లు ఎక్కాడు యుగంధర్. మెట్లు ఎక్కుతూ కిందకి పక్కలకి చూశాడు. ఇంకా ఎందరున్నారో అని. ఎవరూ లేరు, విజయ్ భట్ తప్ప. బాగా దగ్గరికి వెళ్లేంతవరకు చేతులు పైకి ఎత్తిపెట్టే ఉంచాడు. తనకి విజయ్ భట్కి ఇంకా 2 మెట్ల దూరం ఉందనగా చేతులు కిందకి దించబోయాడు. అలాగే ఎత్తిపెట్టు. నువ్వు ఆ గజేంద్రని కదూ? నిస్సార్ నేం చేశావు అడిగాడు విజయ్ భట్. నిస్సార్ వెళ్ళిపోయాడు. అబద్ధం. నీ కళ్ళకి కట్లెవరు విప్పారు? మళ్ళీ నా కళ్ళకి కట్టు కట్టలేదు. నిస్సార్ డబ్బు తీసుకుని పారిపోయాడు. నువ్వు అబద్ధాలు చెబుతున్నావు. నిస్సార్ అలాంటి పని చెయ్యడు. నిస్సార్ లేడు, మీరే చూడండి గదిలోకి వచ్చి. పిస్తోల్ చూపించి ఆ డబ్బు తీసుకుని పారిపోయాడు. ముందు ఆ గదిలోకి యుగంధర్ని వెళ్లమని సంజ్ఞ చేసి చూద్దాం ఆ గదిలోకి రా అన్నాడు విజయ్ భట్ పక్కకి జరిగి. యుగంధర్ అతని ముందు నుంచి వెళ్తూ ఒక్కసారిగా చెయ్యి విసిరి విజయ్ భట్ చేతిలో పిస్తోలు ఎగరగొట్టాడు. పిస్తోల్ ఎగిరిపోయిన మరుక్షణం వెనక్కి తిరిగి విజయ్ భట్ మీదకి ఉరికాడు. విజయ్ భట్ కూడా యుగంధర్ అంత పొడుగు లావు ఉన్న మనిషి. అతను మల్ల యుద్ధంలో నేర్పరి. యుగంధర్ అతని మెడ పట్టుకోబోయేసరికి పక్కకి జరిగి యుగంధర్ కాళ్ల మధ్య తన కాళ్లు పెట్టి లాగాడు. పడిపోతూ యుగంధర్ విజయ్ భట్ని కూడా కిందకి లాగాడు. ఇద్దరూ కింద పడ్డారు. ఒకళ్ళని ఒకళ్ళు చేతులతో బంధించి పెట్టారు కదలకుండా. యుగంధర్ మీసాలు ఊడిపోయాయి ఆ పోట్లాట్లో. నువ్వు యుగంధర్వి అన్నాడు విజయ్ భట్. నువ్వు కర్నల్ విజయ్ భట్వి అన్నాడు యుగంధర్. ఈ ఇంట్లోంచి ప్రాణాలతో తప్పించుకుపోగలవనే? యుగంధర్ జవాబుగా అతని మెడని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని మెడ యుగంధర్ చేతులకి అందకుండా తిప్పుకుంటూ కాళ్లతో యుగంధర్ డొక్కలో తన్నడానికి తిప్పలు పడుతున్నాడు. అంతలో తలుపు తెరుస్తున్న చప్పుడైంది. తలుపు తెరుచుకుని వచ్చి నిలబడ్డాడు నిస్సార్. నేల మీద పడున్న ఇద్దరిని చూశాడు క్షణంపాటు ఆశ్చర్యంతో. అదిగో నేల మీద ఉంది పిస్తోలు అరిచాడు విజయ్ భట్. నిస్సార్ పిస్తోల్ తీసుకుంటే క్షణం ఆలస్యం చేయకుండా తనని కాల్చేస్తాడు. అతని చేతికి ఆ పిస్తోలు అందనివ్వకూడదు. ఎలా? ఒకళ్ళకి ఇద్దరున్నారు. ఇద్దరితో తను పోట్లాడగలడా? నిస్సార్ పిస్తోల్ తీసుకోవటానికి వెళ్తున్నాడు. తిండి మంచినీళ్లు లేక ముగ్గురు మలమలా మాడి చేస్తారు. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అన్న మాటలు వినిపించగానే వీళ్లతో పాటు నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతారా? అదేం న్యాయం అని అరిచింది నమ్రత. నేనేం చేయను, నువ్వు ఎందుకలా ఆ గదిలోకి వెళ్ళి ఇరుక్కున్నావు అన్నాడతను. సరదాకి రాలేదు కదా. సారీ, నేను వెళ్ళాలి, పనుంది. ఇక్కడ ఇంక ఉండడం మంచిది కాదు. అంతేకాక నీ వల్ల ప్రయోజనం కూడా పోయింది. క్వీన్ గార్డెన్స్ నెంబర్ 172 ఇల్లు పోయిన తర్వాత. నమ్రత అతన్ని పిలిచింది. బాస్ బాస్ అని. జవాబు లేదు. అతను వెళ్ళిపోయాడని గ్రహించి మౌనంగా ఉండిపోయింది. చూసావా నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో అన్నాడు రాజు. షటప్, నీ వల్లే నాకు ఈ చిక్కు వచ్చింది. అలా అనుకోకు. నీ వల్ల ఇక ప్రయోజనం లేదనుకున్న తర్వాత నిన్ను ఎలాగైనా వాళ్ళు చంపేసేవాళ్ళు. నోరుముయ్ అరిచింది నమ్రత. రాజు కాత్య నవ్వుకున్నారు. నమ్రతకి ధైర్యం పోతోందని బాధపడుతోందని వాళ్ళకి తెలుసు. ఎవరో ఒకళ్ళు సమయానికి వచ్చి ఆ గదిలోంచి విడిపించకపోతే నమ్రతతో పాటు మలమలా మాడి మరణం తప్పదని వాళ్ళకి తెలియక కాదు. అంత ఆపద రాదనే మొండి ధైర్యం వాళ్ళది. ఆ గదిలోంచి తప్పించుకునే మార్గం ఆలోచిద్దాం అన్నాడు రాజు కాత్యాతో. తప్పించుకోలేము. ఉక్కు తలుపు, కిటికీల్లేవు, 12 అంగుళాల వెడల్పున్న గోడలు. అసాధ్యం అనేది నేను ఒప్పుకోను. పట్టుదల కావాలి అంతే అని రాజు గది అంతా పరీక్ష చేశాడు. తప్పించుకునేందుకు మార్గం కనిపించలేదు. సోఫా విరగ్గొట్టడం ప్రారంభించాడు. దేనికి అడిగింది నమ్రత. గోడ 12 అంగుళాల దళసరేగా అన్నాడు. ఆ కర్ర ముక్కతో గోడ పగలగొడతావా? ప్రయత్నిస్తాను. అది సిమెంట్ కాంక్రీట్ అన్నది నమ్రత. అయినా ప్రయత్నిస్తాను. లావుగా ఉన్న సోఫా కోడు ఊడపీకి దాంతో గోడకి చిల్లు చేయడానికి ప్రయత్నం ప్రారంభించాడు.
అరగంట అలా గోడని ఆ కర్రతో బాధగా కొంచెం పొడిరాలింది. ఇలా అయితే ఏడాది పడుతుంది అన్నది నమ్రత. పోనీ ఇంతకన్నా త్వరగా అయ్యే ఆలోచన చెప్పు. లేదు, నవ్వాడు రాజు. సిమెంటు ఊడిపోతే తరువాత ఇటుకల్ని పగలగొట్టడం సులభం అన్నాడు. గంట తర్వాత రాజు అలసట తీర్చుకుంటుంటే కాత్య కర్ర తీసుకుంది. నమ్రత, నువ్వు ఈ గూఢచారులతో చేరి ఎందుకు ద్రోహం చేశావు? అడిగాడు రాజు. నేను ఏ దేశస్థురాలనని నీ ఉద్దేశం? నాది పరిస్తాన్ అన్నది. పరిస్తాన్ దేశస్థురాలివా నువ్వు? చైనా వాళ్ల తరపున ఎందుకు మా దేశానికి ద్రోహం చేశావు? మాకు మీకు విరోధం, మీ శత్రువులు మాకు స్నేహితులు, అందుకని. మీ నాయకుడెవరు? నమ్రత దీనంగా నవ్వింది. మన ముగ్గురులో ఒక్కళ్ళము ప్రాణాలతో ఈ గదిలోంచి బయటపడం, కనుక నీకు ఇప్పుడు చెప్పినా హాని లేదు. మా నాయకుడు కర్నల్ విజయభట్ చెప్పింది. కర్నల్ విజయభట్ భారతీయుడు కదూ? అడిగింది కాత్య. విజయభట్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన భారతీయుడవుతాడా? అతని అసలు పేరు జఫర్ జనాబ్, పరిస్తాని. గూఢచారిత్వం కోసం మారు పేరుతో మీ సైన్యంలో చేరాడు. కాత్య చేతిలోంచి కర్ర రాజు తీసుకున్నాడు. మనం ఇక్కడ్నుంచి బయటపడం అంటున్నావు కనుక ఇంకా కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి నీకు అభ్యంతరం ఉండదు అనుకుంటాను అన్నాడు రాజు. అడుగు, చెబుతాను అన్నది నమ్రత కాళ్ళు చాపి. సత్యనారాయణని ఎందుకు చంపారు? శకుంతలని ఎందుకు ఎత్తుకుపోయారు? ఇదంతా ఆ నీలా వల్ల జరిగింది. సత్యనారాయణని నీలా తీసుకొచ్చి పరిచయం చేసింది మాకు. అతనికి భారతదేశ ప్రభుత్వం అంటే గిట్టదని, మా వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమిస్తే తను కోరుకునే రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఏర్పడుతుందని సత్యనారాయణ అభిప్రాయమని, అందువల్ల అతను మాకు గూఢచారి పనుల్లో సహాయం చేయగలడని చెప్పింది. బ్యాంకులో గుమస్తా మాకు ఏం సహాయం చేయగలడని నేను అంటే, అతను బ్యాంకులో గుమస్తాయే కనుక ఎవరూ అతన్ని అనుమానించరని, సహాయం చేయగలడని కర్నల్ నిర్ణయించారు. మాకు సత్యనారాయణ మీద మొదటి నుంచి అనుమానం ఉంది. ఒకరోజున అతను కర్నల్ ఇంట్లో ఇనప్పెట్టె దగ్గర తారట్లాడటం గమనించి కర్నల్కి చెప్పాను. సత్యనారాయణ గుమస్తా కాకపోవచ్చని, ప్రభుత్వపు గూఢచారి అయుండవచ్చని నా అనుమానం. ఆ విషయం నిర్ణయించేందుకే శకుంతలని ఎత్తుకువెళ్లాము. శకుంతలని ఎత్తుకువెళ్తే ఏం తెలుస్తుంది? అడిగాడు రాజు. శకుంతల్ని ఎత్తుకువెళ్తే సత్యనారాయణ ఏం చేస్తాడో చూడాలని. అతను గూఢచారి అయితే తన రహస్యం బయటపడుతుందని బెదిరి మాకు కనిపించకుండా మా ముఠాలోంచి వెళ్లిపోయి శకుంతల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడని అనుకున్నాము. అతనేం చేశాడు? అడిగాడు రాజు. కర్నల్కి చెప్పాడు. ఎవరో శకుంతల్ని ఎత్తుకుపోయారని, బహుశా ప్రభుత్వపు గూఢచారులు అయి ఉండవచ్చని, తను చేస్తున్న పని గురించి శకుంతలకి ఏమీ తెలియదని, శకుంతల విషయం పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అని అడిగాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది కాదని, తన మనుషుల చేత వెతికిస్తానని కర్నల్ సత్యనారాయణకి చెప్పాడు. సత్యనారాయణ సరే అన్నాడు. తన భార్య విషయం ఏమైందని సత్యనారాయణ కర్నల్ని రోజూ అడుగుతూనే ఉన్నాడు. సత్యనారాయణ మమ్మల్ని మోసం చేయడం లేదని చివరికి కర్నల్ నిశ్చయించుకుని శకుంతలని వదిలిపెట్టమని నన్ను పంపాడు. నేను శకుంతల్ని వదిలిపెట్టడానికి వెళ్ళాను. అప్పుడు జరిగింది అసలు గొడవ. ఏమిటది? అడిగాడు రాజు. తనతో మాట్లాడడానికి ఎవరో వస్తే సత్యనారాయణని గదిలో ఒంటరిగా వదిలి కర్నల్ అవతల గదిలోకి వెళ్ళాడు. సత్యనారాయణ జేబులోంచి చిన్న మినియేచర్ కెమెరా తీసి కర్నల్ బల్ల మీద ఉన్న పుస్తకాల్లో పేజీల్ని ఫోటోలు తీశాడు. అతను ఫోటోలు తీస్తుండగా నిస్సార్ అనే అతను గదిలోంచి వచ్చి సత్యనారాయణని ఏం చేస్తున్నావని నిలదీసి అడిగాడు. సత్యనారాయణ అతన్ని కొట్టి ఆ ఇంట్లోంచి పారిపోయాడు. సత్యనారాయణ గూఢచారి అని కర్నల్ అప్పుడు గ్రహించాడు. సత్యనారాయణని ప్రాణాలతోనైనా చంపైనా పట్టుకురమ్మని, అతను తీసిన ఫోటోలు ఎవరి చేతుల్లోనూ పడకూడదని చెప్పి నిస్సార్ని ఇంకో అతన్ని పంపాడు. వాళ్లు సత్యనారాయణని వెంటాడారు. తనని చంపుతారని తెలుసు సత్యనారాయణకి, తప్పించుకుపోలేనని తెలుసు. అందుకే కర్నల్ ఇంటి నుంచి తిన్నగా యుగంధర్ ఇంటికి వెళ్ళాడు, అంటే మీ ఇంటికి. రాజు కర్ర కాత్యాకి ఇచ్చి తరువాత అని అడిగాడు. నాకు ఈ గొడవ ఏమీ తెలియదు. నేను శకుంతల్ని వదిలేసి వచ్చినప్పుడు అదంతా విన్నాను. మీ ఇంట్లోంచి బయటికి వస్తుండగా నిస్సార్ సత్యనారాయణని పిస్తోల్తో కాల్చి చంపేశాడు. జేబులు వెతికితే అతను తీసిన ఫోటో ఫిల్మ్ లేదు. అందుకని ఆ రాత్రి నీలా, నిస్సార్, విజయ్ భట్ మీ ఇంట్లో ప్రవేశించారు. తలుపులు మారుతాళంతో తీయటం మాకెవరికీ తెలియదు. అందుకని కరుపు కన్నన్ సహాయం అడిగాము. కరుపు కన్నన్ ఎందుకు చంపారు? కరుపు కన్నన్ మీ చేతికి చిక్కితే ప్రమాదం. అతను నన్ను, కర్నల్ని, నిస్సార్ని గుర్తుపట్టగలడు. అందుకని నిస్సార్ చంపాడు. నిస్సార్ తలుపు బయట ఉన్నాడు. దీపం యుగంధర్ బద్దలు కొట్టగానే, గది చీకటి కాగానే నిస్సార్ లోపలికి వచ్చి కరుపు కన్నని చంపి వెళ్లి కారు స్టార్ట్ చేసి ఉంచాడు. కాతియా చేతిలోంచి కర్ర తీసుకున్నాడు రాజు. సత్యనారాయణ తీసిన ఫోటోల్లో ఏముంది? మా గూఢచారుల పేర్లు, చిరునామాలు ఉన్నాయి. అటువంటి జాబితా ఉన్న ఫిలిం మాకు చిక్కి ఉంటే మిమ్మల్ని అందరినీ పట్టుకుని ఉండేవాళ్లంగా
అది సత్యనారాయణ మాకు ఇచ్చాడని ఎందుకు అనుకుంటున్నారు? అడిగాడు రాజు. వెంటనే తెలియదు, ఆ జాబితా కోడ్లో ఉంది. డీకోడ్ చేయడానికి కష్టపడాలి. ఆలోగా ఆ జాబితా సంపాదించాలని ప్రయత్నించాము. మీ ముఠాలో ఎంతమంది ఉన్నారు? దాదాపు 200 మంది ఉన్నాం. అందరం ఈ ఊళ్ళో లేము. మా అందరికీ నాయకుడు కర్నల్. గూఢచారులు తాము తెలుసుకునే విషయాలు కర్నల్కి అందచేయాలి. కర్నల్ పరిస్థాన్ ప్రభుత్వానికి, పరిస్థాన్ ప్రభుత్వం చైనా ప్రభుత్వానికి అందజేస్తుంది. రాజు, ఇటుకలు అని అరిచింది కాత్య. రాజు పరీక్షగా చూశాడు. సిమెంటు అంతా ఊడిపోయింది. ఇటుకలు కనిపిస్తున్నాయి. హమ్మయ్యా, ఇటుకల్ని పగలకొట్టడం కష్టం కాదు అన్నాడు రాజు. నమ్రత లేచి వెళ్లి పరీక్ష చేసింది. పెదవులు విరిచి, ఒకవేళ కన్నం చేయగలిగినా కన్నంలోంచి ఎలా బయటికి వెళ్లడం అన్నది. అది తరువాత సమస్య అన్నాడు రాజు. నిస్సార్ పిస్తోల్ అందుకోవటానికి ముందుకు అడుగు వేశాడు. యుగంధర్ కాచుకున్నాడు. అతని దగ్గరికి రాగానే 2 కాళ్లు ఎత్తిపెట్టి నిస్సార్ని పొట్ట మీద బలంగా తన్నాడు. ఆ తన్నుకి నిస్సార్ వెనక్కి వెళ్లి పడ్డాడు. నిస్సార్ లేచి ఈసారి తనకి అందకుండా వెళ్తాడేమోనని యుగంధర్ కర్నల్తో పాటు దొర్లుకుంటూ పిస్తోల్కి నిస్సార్కి అడ్డంగా నిలబడ్డాడు. నిస్సార్, లే, ఏదైనా వస్తువు తీసుకుని వీణ్ణెత్తి పగలగొట్టు అరిచాడు కర్నల్. నిస్సార్ నెమ్మదిగా లేస్తున్నాడు. నిస్సార్ లేచి గదిలోంచి ఏదైనా బరువైన వస్తువు తీసుకువచ్చి తన తల పగలకొడతాడు. ఎలాగైనా కర్నల్ బంధనంలోంచి ఎలాగోలా తప్పించుకోవాలి. యుగంధర్ కర్నల్ని బంధించిన తన 2 చేతులు నెమ్మదిగా బయటికి లాగాడు. పిడికుళ్లు బిగించి కర్నల్ మోచేతుల మీద ఒకచోట దెబ్బ కొడితే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అవుతుంది. కాళ్ల నుంచి తల వరకు ఒళ్ళు ఒక్కసారిగా కంపిస్తుంది. ఆ దెబ్బకి కర్నల్ క్షణం పాటు నిర్వీర్యుడైపోయాడు. ఆ అవకాశం చాలు యుగంధర్కి. కర్నల్ 2 చేతులు పట్టుకుని వెనక్కి విరిచాడు. ఎముకలు కరకరమన్నాయి. పెద్ద కేక పెట్టాడు కర్నల్. ఇక కర్నల్ 2 చేతులు నిరుపయోగం అని యుగంధర్కి తెలుసు. కర్నల్ని వదిలి నిస్సార్ వైపు తిరిగాడు. నిస్సార్ గదిలో ఉన్న పెద్ద ఫ్లవర్ వేజ్ యుగంధర్ మీదకు విసిరాడు. ఆ సమయానికి యుగంధర్ తల పక్కకి తిప్పాడు. కానీ ఆ వేజ్ అతని మెడకి తగిలింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. కింద పడిపోయాడు. నిస్సార్ పరిగెత్తాడు పిస్తోల్ కోసం. పిస్తోల్ తీసుకుని వీణ్ణి ముందు కాల్చేయి అరిచాడు కర్నల్. కింద పడ్డాడే కానీ యుగంధర్కి స్పృహ పోలేదు. క్షణం కళ్ళు తెరిచి నిస్సార్ని చూసి ఒక్క గెంతును లేచి అతని మీదకి ఉరికాడు. అప్పటికే నిస్సార్ పిస్తోల్ తీసేసుకున్నాడు. యుగంధర్ వైపు తిరిగి మీట నొక్కాడు. ఢామ్! యుగంధర్ కావలసి అమాంతం కింద పడ్డాడు, గుండు తన ఛాతీకి తగలకుండా. మళ్లీ ఢామ్ అని చప్పుడు. నిస్సార్ మళ్లీ పిస్తోలు పేల్చాడు. గుండు యుగంధర్ కాలిలో దిగబడింది. రక్తం కారుతోంది. నిస్సార్ పిస్తోలు మళ్లీ గురిపెట్టాడు యుగంధర్ ఛాతీ మీదకి. 6 అడుగుల దూరం లేదు ఇద్దరికి. ఈసారి నిస్సార్ గురి తప్పడు. తప్పించుకునే అవకాశం లేదు. ఎలా తప్పించుకోవటం? చటుక్కున యుగంధర్ కింద పడున్న కర్నల్ 2 జబ్బలు పట్టుకుని తనకి అడ్డంగా కవచంగా పెట్టుకున్నాడు. నిస్సార్ పిస్తోలు పేల్చే సమయానికి ఢామ్ 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 కర్నల్ ఒళ్లంతా తూట్లు పడిపోయింది. రక్తం ధారలుగా కారుతోంది. కర్నల్ ఇంకా ప్రాణంతో ఉండటం అసంభవం అని యుగంధర్కి తెలుసు. తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు కర్నల్ ప్రాణం బలి ఇచ్చినందుకు యుగంధర్ చింతించడం లేదు. కర్నల్కి నిజానికి ఇది చాలా అదృష్టమైన చావు. నిస్సార్ పిస్తోల్ మీట నొక్కాడు. టప్ మనది. తూటాలు అయిపోయాయి. పిస్తోలును చూసుకుని యుగంధర్ తనని పిప్పి చేస్తాడని తెలుసుకుని ఒక్క పరుగు తీశాడు. యుగంధర్ కర్నల్ని కింద పడేసి నిస్సార్ని వెంబడించాడు. ఈ కంత చాలు, నేను దూరి వెళ్లగలను అన్నది కాత్య. రాజు చెమట తుడుచుకుంటున్నాడు. నీరసంగా ఉన్నాడు. అయితే దూరి వెళ్ళు. తలుపుకి అవతల తాళం చెవి ఉన్నదేమో చూడు. లేకపోతే తినడానికి ఈ కంతలోంచి నాకేమైనా అందివ్వు. తరువాత ఏ గడ్డపార లాంటిదో ఈ ఇంట్లో ఉన్నదేమో చూసి తీసుకురా. అదీ లేకపోతే పోలీసులకు కబురు చెయ్యి అన్నాడు రాజు. కాత్య తల ఊపి కంతలోంచి దూరడానికి ప్రయత్నిస్తోంది. నేను నీకన్నా సన్నం, నేను వెళ్తాను అన్నది నమ్రత. రాజు నవ్వాడు. నేను వెళ్ళిన తర్వాత ఆఖరణ నువ్వు అన్నాడు. అతి కష్టంతో కాత్య ఆ కంతలోకి దూరింది. చేతులు ఒరుసుకుపోయాయి. చెంపలు గీసుకుపోయాయి. నడుం వరకు వెళ్ళాక పిర్రలు పట్టలేదు. వెనక్కిరా, కంత ఇంకా కాస్త పెద్ద చేస్తాను అన్నాడు రాజు. కాత్య వెనక్కి రావాలన్నా కష్టమే, ఇరుక్కుపోయింది. రాజు కర్రతో ఇటుకల మీద కొట్టడం ప్రారంభించాడు. కంత ఇంకొంచెం పెద్దదైంది. ఎట్లాగైతేనేం కాత్య అవతలికి వెళ్ళింది. త్వరగా రా అన్నాడు రాజు. ఆ అని కాత్య వెళ్ళిపోయింది. రాజు గుండె దడదడమంటూనే ఉంది. శత్రువులంతా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయారో లేదో, ఇంకా కొందరున్నారేమో, వాళ్ళు కాత్యాని పట్టుకుంటారేమో. 10 నిమిషాల తర్వాత కాత్య తిరిగి వచ్చి తలుపుకి తాళం లేదు, ఇదిగో ఇది తెచ్చాను అంటూ గడ్డపార లాంటిది కంతలోంచి రాజుకి అందించింది. రాజు దాన్ని తీసుకుని తిండేమీ దొరకలేదా ఇంట్లో అడిగాడు. తెచ్చాను అంటూ కాత్య 2 రొట్టెలు, ఒక వెన్న డబ్బా, మంచినీళ్ల కూజ అందించింది. రా తిందాం అన్నాడు రాజు నమ్రతతో.
నన్ను వెళ్ళనియ్యి అన్నది నమ్రత గోడలో ఉన్న కంత దగ్గరికి వెళ్తూ. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మాతో పాటు రావాల్సిందే. తింటే తిను, లేకపోతే లేదు, నీ ఇష్టం అని ఆవురావురున రొట్టె తినటం ప్రారంభించాడు రాజు. ఇంట్లో ఎవరూ లేరా అడిగాడు కాత్యాని. ఎవరూ ఉన్నట్టు లేదు అని అన్నది కాత్య. తరువాత రాజు గడ్డపారతో కంత బాగా పెద్దచ్చేశాడు. తను ముందు వెళ్ళిన తర్వాత నమ్రతని రమ్మన్నాడు. ఈ ఇల్లు ఏం ప్రాంతాన ఉన్నది అడిగాడు రాజు నమ్రతని. క్రోంపేట. పక్కన ఇళ్ళు లేవా? లేవు. టెలిఫోన్ ఉందా ఈ ఇంటికి? ఉన్నది, కానీ కర్నల్ కనెక్షన్ తీసేసి వెళ్ళి ఉంటాడు. మెట్ల దగ్గర కాపలా ఉన్న మనిషి ఒక ఎలక్ట్రిక్ తీగకి ఉన్న బటన్ పట్టుకుని కూర్చున్నాడు. అది బెల్ బటన్ అయి ఉంటుంది. ఆ బెల్ ఎక్కడుంది? అవతల గదిలో. అది కర్నల్ ఆఫీస్ గది. కర్నల్ ఇల్లు ఇదేనా అడిగాడు రాజు. సత్యనారాయణ ఈ ఇంట్లోనే ఫోటోలు తీశాడు. ఆ సంఘటన తర్వాత కర్నల్ ముఖ్యమైన కాగితాలన్నీ ఇంకో ఇంటికి మార్చాడు. అదెక్కడా? చెప్పను అన్నది నమ్రత. ఏం ఇంకా నీకు ఆ కర్నల్ మీద భక్తి పోలేదా? కర్నల్ మీద ఎప్పుడూ భక్తి లేదు. నాకు నా దేశం పరిస్థాన్ మీద భక్తి ఉంది, అంతే. అయితే కర్నల్ ఎక్కడున్నది చెప్పడానికేం? చెబితే కర్నల్ని పట్టుకుంటారు. మా గూఢచారుల వివరాలు తెలుస్తాయి. మా దేశానికి ఇప్పుడు మా నేస్తమైన చైనాకి నష్టం, అందువల్ల చెప్పను అన్నది నమ్రత. ముందు కాత్య, మధ్య నమ్రత, వెనక రాజు ముగ్గురు వీధి గుమ్మం వద్దకు వెళ్లారు. అది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంటి చుట్టూ పెద్ద తోట. దాదాపుగా దగ్గరలో ఇళ్లు లేవు. అన్నీ పొలాలే. గేటు నుంచి ట్రంక్ రోడ్డుకి మైల్ దూరం ఉంది. ఆ ఇంట్లో మోటారు కార్లు ఏవి ఉండవా అడిగాడు రాజు నమ్రతని. పెదమ విరిచింది నమ్రత. నడవాల్సిందేనా? తప్పదు అంది నమ్రత. అప్పటికే చీకటి పడింది. ఇంట్లో దీపాల వెలుగు కాస్తంతా తోటలోకి పడింది. దీపాలు ఆర్పేసి బయలుదేరదాం అన్నాడు రాజు. కాత్య దీపాలు ఆర్పేసింది. ముగ్గురు కాలినడకన బయలుదేరారు. ఎలక్ట్రిక్ రైల్ స్టేషన్ ఎంత దూరం అడిగాడు రాజు నమ్రతని. ట్రంక్ రోడ్ చేరుకున్నాక 1/2 మైలు వెళ్ళాలి అన్నది. ఏదో కారో లారీయో కనిపిస్తుందిలే అన్నాడు రాజు. 2 ఫర్లాంగులు నడిచారు. అంతలో ఎదుర్నుంచి చాలా వేగంగా ఒక కారు రావడం చూశాడు రాజు. హెడ్లైట్స్ కళ్ళని జిగేలు మనిపిస్తున్నాయి. కాత్య పక్కకి వెళ్లి ఆ చెట్టు వెనక దాక్కో అన్నాడు రాజు నమ్రతని గట్టిగా పట్టుకుని. నోరు నొక్కిపెట్టి 2 చేతుల్లో ఎత్తుకుని తను ఒక చెట్టు వెనక్కి పరిగెత్తాడు అతివేగంగా. వాళ్ల ముందు నుంచి వెళ్ళింది కారు. కారులో ఎవరున్నది కనిపించలేదు. ఆ ఇంటికే వెళ్తోంది. ఎవరై ఉంటారో కారులో అడిగాడు రాజు నమ్రతని. ఏమో అని. నువ్వు అలా నా నోరు నొక్కి పెట్టవలసిన అవసరం లేదు. నేను అరిచేదాన్ని కాను. నువ్వేం చేస్తావో చేయవో నాకెలా తెలుస్తుంది అంటున్నాడు రాజు. అంతలో మళ్లీ ఎదురునుంచి ఇంకో కారు రావడం గమనించి మళ్లీ చెట్టు వెనక్కి పరిగెత్తాడు నమ్రతని ఎత్తుకుని. నిస్సార్ పరిగెత్తగానే యుగంధర్ ఒక్క గంతున అతన్ని తరుముకుంటూ వెళ్లాడు. నిస్సార్ కాలు జారింది. మెట్ల మీద నుంచి కిందకి దొర్లాడు. యుగంధర్ 2 మెట్లు ఒక్క అంగలో దూకుతూ వెళ్లాడు. నిస్సార్ దెబ్బలు తగిలి కదల్లేని స్థితిలో ఉంటాడని అనుకున్నాడు. కాని అన్ని మెట్ల మీద నుంచి కిందకి దొర్లినా మోచేతులు మోకాళ్లు మొహము చెక్కుకుపోయినా నిస్సార్ ఒక్క గంతును లేచి పరిగెత్తాడు. నిస్సార్ ఎక్కడ తప్పించుకుంటాడో అని యుగంధర్ భయం. విజయ్ భట్ మరణించాడు. రాజు కాత్య ఎక్కడ బంధింపబడింది ఈ నిస్సార్కి తెలిసి ఉండాలి. తప్పించుకుపోతే వాళ్ళని రక్షించే అవకాశం పోతుంది. అంతేకాదు, ఈ నిస్సార్ వాళ్ళిద్దరినీ చంపేస్తాడు. మెట్ల పక్కనుండే గోడ మీద నుంచి యుగంధర్ కిందకి దూకాడు. కాని అంతలో నిస్సార్ ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్లేలోగా నిస్సార్ వసారాలోకి వెళ్లి వాకిలి తలుపు మూసి బయట గడియపెట్టాడు. తలుపు లాగి చూశాడు యుగంధర్. రాలేదు. ఆలస్యం చేయడానికి వీల్లేదు. వెనక ఇంకో తలుపు ఉండి ఉండాలి. యుగంధర్ అటు పరిగెత్తాడు. మెట్ల కింద బల్ల మీద టెలిఫోన్ కనిపించింది. యుగంధర్ టెలిఫోన్ తీసి పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ తిప్పి, ఈ టెలిఫోన్ డిస్కనెక్ట్ చెయ్యను, అలాగే ఉంచుతాను. నెంబర్ కనుక్కుని చిరునామా తెలుసుకుని వెంటనే పోలీసుల్ని పంపించండి. నేను యుగంధర్ అని టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయకుండా బల్ల మీద పెట్టి ఇంటి వెనక వైపుకు పరిగెత్తాడు. వెనక తలుపు మూసి ఉంది. ఆ తలుపు తెరుచుకుని బయటకు వెళ్లేటప్పటికీ ఇంటి ముందు కారు ఇంజన్ చప్పుడు వినిపించింది. యుగంధర్ అటు పరిగెత్తాడు. అప్పుడే స్టార్ట్ అయింది కారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న నిస్సార్ని చూశాడు యుగంధర్. ఇంకో కారు కోసం వెతుక్కునే అవకాశం లేదు. పరిగెత్తాడు. అంత వేగంగా పరిగెత్తలేదు. కారు గేటు దాటిపోతుండగా వెనక బంపర్ మీదకి ఎగిరి నుంచున్నాడు. నిస్సార్ అది గమనించి ఊరుకున్నాడు. ఏం చేయలేక కాదు, చేసే సమయం చూసుకుని చేద్దామని. బంపర్ మీదకి ఎగిరి కూర్చోవడం నిస్సార్ చూశాడో లేదో యుగంధర్కి తెలియదు. నిస్సార్ స్పీడ్ ఎక్కించాడు. 20, 30. యుగంధర్కి అనుమానం పెరిగింది. యుగంధర్ తనని చూసి ఉంటే ఇప్పుడు తనని సులభంగా కారు మీద నుంచి కిందకి పడేస్తాడు. సడన్ బ్రేక్ వేశాడంటే తను కింద పడతాడు. తనంతట తనే కిందకి దూకటం మంచిది. తన ఎత్తు పారడం లేదు.
యుగంధర్ ఈసారి చుట్టూ చూశాడు, ఏం ప్రాంతాన ఉన్నానా అని. తాడయార్, దూరదూరంగా ఇళ్లున్న ప్రాంతమది. దరిదాపుల్లో ఇంకొక కారు ఏదైనా కనిపిస్తుందేమోనని ఆశగా చూశాడు యుగంధర్. నిస్సార్ ఇంకా స్పీడు హెచ్చించాడు. ఇక ప్రమాదం అని నిర్ణయించుకుని యుగంధర్ కార్ బంపర్ మీద నుంచి కిందకి దూకాడు. సరిగ్గా ఆ సమయానికి ఒక జీప్ ఎదురుగా వచ్చింది. నిస్సార్ డాడ్జ్ కారు పక్క వీధిలోకి తిప్పుకుని వెళ్ళిపోయాడు. యుగంధర్ కారుకి అడ్డంగా నిలబడి చెయ్యి ఎత్తి పెట్టాడు. జీపు ఆగింది. ఎవరు అంటూ కారులోంచి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు దిగాడు. క్విక్, కారు వెనక్కి తిప్పండి, ఆ డాడ్జే కారుని వెంబడించాలి అన్నాడు యుగంధర్ జీపు ఎక్కుతూ. డ్రైవర్ జీపు రివర్స్ చేస్తున్నాడు. సార్జెంట్ శివం, మీరు వెళ్ళి ఆ ఇల్లంతా వెతకండి, రాజు కాత్య ఉంటారేమో అని అరిచాడు యుగంధర్. సార్జెంటు జీపులోంచి దిగాడు. జీపు వెనక్కి తిరిగింది. పోలీస్ డ్రైవర్ చాలా నిపుణుడు. కరకరా గేరులు మార్చి 5 నిమిషాల్లో 50 మైళ్ళ స్పీడ్న పోనిచ్చాడు. ఏమిటి యుగంధర్, మీ కాలు నుంచి రక్తం? యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు. ఆ డాడ్జీ గారిని తప్పించుకుని పోనివ్వద్దు, రాజు కాత్య ప్రమాదంలో ఉన్నారు అన్నాడు. పోనివ్వం, పట్టుకుంటాం, మీ కాలు చూపించండి అంటూ ఇన్స్పెక్టర్ యుగంధర్ కాలు పరీక్ష చేసి తన జేబు రుమాలు చింపి కట్టుకట్టాడు. అప్పటికే రక్తం బాగా కారిపోయింది. యుగంధర్ చాలా నీరసంగా ఉన్నాడు. అదిగో డాడ్జి కారు గిండి వైపు వెళుతోంది అన్నాడు ఇన్స్పెక్టర్. త్వరగా వెళ్ళండి, ఏ సందుల్లోకో తిరిగి తప్పించుకుపోతాడు అన్నాడు యుగంధర్. ఇక్కడ సందులు గొంతులు లేవు, గిండి నుంచి ట్రంక్ రోడ్. డ్రైవర్, స్పీడ్ హెచ్చించు, కాస్త దగ్గరగా వెళ్తే టైర్ షూట్ చేద్దాం ఇన్స్పెక్టర్ డ్రైవర్కి చెప్పాడు. కానీ జీపు ఎంత స్పీడ్న వెళ్ళినా అంతకన్నా స్పీడ్న వెళ్తోంది డాడ్జి కారు. ఎదురుగా వచ్చే కార్ల వాళ్ళు, బస్ డ్రైవర్లు అదిరిపోయి రోడ్డుకి బాగా పక్కగా వెళ్తున్నారు. ఇంతకన్నా స్పీడ్ వెళ్లడం మంచిది కాదు అన్నాడు పోలీస్ డ్రైవర్. ఎటువంటి పరిస్థితుల్లోనూ డాడ్జీ కారు తప్పించుకుపోవడానికి వీల్లేదు అరిచాడు యుగంధర్. సార్, కారు కుడివైపుకి తిరిగింది. వదలక వెంటాడు. ఇది క్రోంపేట అన్నాడు ఇన్స్పెక్టర్. ఇక్కడెక్కడో రాజుని కాత్యాని బందీలుగా ఉంచి ఉండవచ్చు. రాజు, కాత్య జీపులో వచ్చిన పోలీసుల్ని చూశారు. పోలీసులు ఎలా అక్కడికి వచ్చారో అర్థం కాలేదు. ఎవరో రిపోర్ట్ చేసి ఉంటారు. వెనుక బాగా జారగిలపడి కూర్చున్న యుగంధర్ని వాళ్ళు చూడలేదు. కాత్య, మనం వెనక్కి వెళదాం అన్నాడు రాజు. నిజంగా పోలీసులో కాదో అన్నది కాత్య. రాజు నవ్వాడు. నీకు మరీ అనుమానం ఎక్కువ. నేను ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుని చూశాను అన్నాడు. నమ్రతని వెంట పెట్టుకుని రాజు, కాత్య వెనక్కి తిరిగారు. ఇంటికి ఇంకా 100 గజాల దూరంలో ఉండగా నిస్సార్ డాడ్జీ కారుని రోడ్డుకి అడ్డంగా పెట్టి కారు దిగి పరిగెత్తాడు. ఇన్స్పెక్టర్ అది చూసి తను కారు దిగి పరిగెత్తాడు. ఇన్స్పెక్టర్కి సహాయంగా మీరు వెళ్ళండి, ఆ నిస్సార్ అన్నిటికీ తెగించాడు అన్నాడు యుగంధర్. పోలీస్ డ్రైవర్, ఇంకో కానిస్టేబుల్ జీపు దిగి పరిగెత్తారు. యుగంధర్ పరిగెత్తే స్థితిలో లేడు. గుండు దెబ్బ తగిలి కాలు ముందు సీటు మీద పైకి పెట్టి కూర్చున్నాడు. రాజు, కాత్య జీపు దగ్గరికి వచ్చి యుగంధర్ని చూసి సంతోషంతో, మీరిక్కడికి ఎలా వచ్చారు అడిగారు ఇద్దరు ఒకేసారి. మిమ్మల్ని వెతుక్కుంటూ అని యుగంధర్ నమ్రతని చూసి, ఈమెవరు అడిగాడు. నమ్రత అని కాత్య చెప్పగానే యుగంధర్ ముందుకు వంగి నమ్రతని పరీక్షగా చూసి నిట్టూర్చి, ఎందుకమ్మా ఇన్ని ఘోరాలు చేశావు అన్నాడు. అంతలో డామ్ డామ్ అని తుపాకీ చప్పుడు వినిపించింది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అడిగాడు యుగంధర్ రాజుని. నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు. అయితే నిస్సార్ ఒక్కడేనా అంత గొడవ చేస్తున్నాడు? ఎందుకో అన్నాడు యుగంధర్. నమ్రత నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు రాజు. మా ముఠాకి చెందిన రికార్డులన్నీ ఆ ఇంట్లో ఉన్నాయని అనుకుంటున్నాడు నిస్సార్. పాపం అతనికి తెలియదు అన్నది. ఎక్కడున్నాయి అడిగాడు యుగంధర్. ఎక్కడా లేవు. ఈ పాటికి కర్నల్ వాటన్నిటినీ నాశనం చేసి ఉంటాడు. అయుండవచ్చు, కానీ సత్యనారాయణ తీసిన ఫోటోలు అవి ఉన్నాయిగా అన్నాడు రాజు. ఆ ఫోటోలు ఎవరికీ దొరకకుండా అతనే ఎక్కడో దాచి ఉండాలి. ఇంతవరకు అవి ఎవరి చేతికి దొరకలేదంటే ఇక ముందు దొరకలేదన్నమాటే అన్నది నమ్రత. అంతలో పెద్ద వెలుగు కనిపించింది ఆ ఇంటి వైపు. నిస్సార్ ఆ ఇంటిని తగలబెడుతున్నట్టుగా ఉంది. తగలబెట్టడానికి ఇంతలో అంత మంట రావడానికి అవకాశమేది అడిగాడు యుగంధర్. ఎప్పుడో ఇటువంటి ఉపద్రవం వస్తుందనే భయంతో పెట్రోల్ స్టోర్ చేసి పెట్టారు ఓ గదిలో. ఆ పెట్రోల్ ఇంట్లో కుమ్మరించి మంట పెట్టి ఉండాలి అన్నది నమ్రత. రాజు డాడ్జీ కారుని పక్కకి తోలిపెట్టాడు. తరువాత జీపు ఆ ఇంటి వరకు తోలికెళ్లాడు. ఎర్రని మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కళ్ళు మండిపోతున్నాయి పొగతో. సార్, నిస్సార్ ఆ మంటల్లో ఉండిపోయాడు అని కేకేశాడు కానిస్టేబుల్. అవును, ఏం చేస్తాం అని ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి రాజుని, కాత్యాని, నమ్రతని చూసి ఆశ్చర్యంతో, మీరెక్కడి నుంచి ఊడిపడ్డారు అని అడిగాడు. అరగంట క్రితమే ఆ ఇంట్లోంచి ఊడి బయటపడ్డాము అన్నాడు రాజు. నమ్రత తనకు చెప్పిన విషయాలన్నీ రాజు యుగంధర్కి చెప్పాడు. యుగంధర్ నవ్వాడు. కర్నల్ విజయ్ భట్ కానీ, నిస్సార్ కానీ, నమ్రత కానీ అంతా తెలివైన వాళ్లు కారు.
నిజంగానే సత్యనారాయణ అటువంటి ఫిలిం మనకి ఇచ్చి ఉంటే మనం అతన్ని అలా ఒంటిగా బయటికి వెళ్ళనిచ్చేవాళ్లమని ఎలా అనుకున్నారో. అటువంటి ఫిలింని మనం వెంటనే డెవలప్ చేసి కాపీలు తీసి డీకోడ్ చేయకుండా ఎక్కడో దాస్తామని ఎందుకు అనుకున్నారో ఫూల్స్ అన్నాడు యుగంధర్. నమ్రత తల ఊపి అవును ఫూల్స్, నేను ఒప్పుకుంటాను. నీలా, నిస్సార్, కర్నల్, కరుపు కన్నన్ కలిసి మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు నేను శకుంతలని విడిచిపెట్టడానికి వెళ్ళాను, లేకపోతే వెళ్ళనిచ్చేదాన్ని కాను అన్నది. శకుంతలని అడయారింట్లో బంధించి పెట్టారా? అవును అంది నమ్రత. ఏ పాపము ఎరగని శకుంతల్ని ఎందుకు హత్య చేశారు అడిగాడు యుగంధర్. శకుంతల్ని చంపడానికి వెళ్ళలేదు నేను. మా గురించి ఆమెకి ఏం తెలుసో కనుక్కోవడానికి వెళ్ళాను. నా గొంతు గుర్తుపట్టి పోలీసుల కోసం అరవబోయింది, చంపేశాను. పోలీసులు కూడా నువ్వేగా చంపింది? తల ఊపింది నమ్రత. నువ్వు మనిషివి కావు, రాక్షసివి. నీలని ఎందుకు చంపేశావు అడిగాడు యుగంధర్. నేను చంపలేదు, ఆ అవకాశం నాకు లేకుండా చేశాడు నిస్సార్. ఆ నీలం చూస్తే నాకు మొదట్నుంచి అనుమానమే. కర్నల్ ఎక్కువగా ఆమె మాట వినేవాడు. ఉత్త పిరికిది, గుండె నిబ్బరం లేంది. కరుపు కన్నన్ని చంపినందుకు కర్నల్తో వాదన పెట్టుకుంది. రాజుని కాత్యాని చంపేస్తారని వాళ్ళని వదిలిపెట్టాలని ప్రయత్నించింది. పిరికిదా? ధైర్యం అంటే రాక్షసత్వం అనుకుంటున్నావా? మీ ముఠాలో చేరిన నీలాకి దయ, మానవత్వం ఉన్నాయని రుజువు చేసుకుంది అన్నాడు యుగంధర్. జీపు యుగంధర్ ఇంటి ముందు ఆగింది. రండి ఇన్స్పెక్టర్, ఈ నమ్రతని కూడా తీసుకురండి, జాగ్రత్త. మనిషి పాములాంటిది అని హెచ్చరించి యుగంధర్ రాజు సహాయంతో కారు దిగాడు. అందరూ యుగంధర్ కన్సల్టింగ్ రూంలోకి వెళ్లారు. అందరూ కూర్చున్న తర్వాత కాఫీ తీసుకురమ్మని రాజు నౌకర్కి చెప్పాడు. ఈ కేసు పూర్తి అయినట్లేగా అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు, అసలు పని ఇంకా ఉంది. ఈ ఊళ్ళో ఉన్న శత్రు గూఢచారులు 2 మరణించారు. ఒక ఆమె మనకి దొరికింది. దేశంలో చాలామంది ఇలాంటి వాళ్ళున్నారు. పరిస్థాన్ ప్రభుత్వం సహాయంతో వాళ్ళు చైనాకి మన రక్షణ రహస్యాలు అందజేస్తున్నారు. వాళ్ళందర్నీ పట్టుకుంటే కానీ ఈ కేసు పూర్తి కాదు అన్నాడు యుగంధర్. నన్ను నరికి ముక్కలు చేసినా సరే నేను చెప్పను, నా చేత చెప్పించగలమని అనుకుంటున్నారేమో అన్నది నమ్రత ధిక్కారంగా యుగంధర్ని చూసి. యుగంధర్ తల విదిలించాడు. నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు. నువ్వు మాకు అలాంటి సహాయం ఏదైనా చేస్తే ప్రభుత్వం నీకు కనికరం చూపవలసి ఉంటుంది. ఎవరి కనికరానికి నీకు అర్హత లేదు. మీ గూఢచారుల జాబితా సంపాదించడానికి ప్రాణాన్ని ధారపోసిన సత్యనారాయణ సేవ ఊరికే పోదు. అతను తీసిన ఫిలిం ఉందిగా. ఎక్కడుంది అడిగింది నమ్రత. రాజు, ఆ టేబుల్ కింద వంగి చూడు అన్నాడు యుగంధర్. రాజు యుగంధర్ బల్ల కిందకి వంగి నిమిషం తర్వాత ఏదో తీసి యుగంధర్ వైపు తిరిగి ఎస్ సార్, ఇక్కడేదో ఉంది, ఎడ్హీసివ్ టేప్తో అతికించి ఉంది అన్నాడు రాజు. అందరూ రాజు చేతిలో పొట్లంలా ఉన్నదాన్నే చూస్తున్నారు. ఎడ్హీసివ్ టేపు రాజు తీసేశాడు. ఒక బ్రౌన్ కాగితంలో చుట్టి ఉంది. కాగితం తీసేశాడు. ఒక చిన్న అట్టపెట్టె ఉంది. ఆ పెట్టెలోంచి ఫిలిం రోల్ తీశాడు. జాగ్రత్త రాజు, ల్యాబొరేటరీలోకి వెళ్ళి తక్షణం డెవలప్ చెయ్యి అన్నాడు యుగంధర్. అయితే ఇన్ని రోజులు ఈ ఫిలిం ఇక్కడే ఉందా అడిగాడు రాజు. అవును, సత్యనారాయణ ఈ ఫిలిం రోల్ని దాచటానికి ఇక్కడికి వచ్చాడు. అంటే నా చేతికివ్వడం కానీ, నాతో తను చేస్తున్న పనిని గురించి చెప్పడం కానీ అతని వృత్తి నియమాలకి విరుద్ధం కనుక చెప్పలేదు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ టేప్తో ఈ ఫిలిం రోల్ని బల్ల కింద అతికించి వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడైనా తనకి ఆపద లేనప్పుడు వచ్చి తీసుకోవచ్చుననో, లేక తన అధికారికి ఆ ఫిలిం రోల్ ఫలానా చోట ఉన్నదని ఉత్తరం రాయవచ్చునో అనుకుని ఉంటాడు. నమ్రత యుగంధర్ని, రాజుని విషపు చూపులు చూస్తోంది. రాజు ల్యాబొరేటరీలోకి వెళ్ళాడు. కాత్య యుగంధర్ దగ్గరికి వెళ్ళి కాలుకి కట్టిన కట్టు విప్పింది. వేరే బ్యాండెడ్ క్లాత్ తెచ్చి కట్టుకట్టి డాక్టర్ని పిలిపించడం మంచిది, గుండు కాలిలో ఉన్నట్టుంది అన్నది. అంతలో రాజు ల్యాబొరేటరీ నుంచి తిరిగి వచ్చాడు. అతని చేతిలో తడిగా ఉన్న ఫిలిం రోల్ ఉంది. అవును, ఏవో అక్షరాలు మినియేచర్ కెమెరాతో తీసినవి అన్నాడు. గుడ్, వెరీ గుడ్ అన్నాడు యుగంధర్. కమిన్ యుగంధర్, చాలా త్వరగా వచ్చేశారే, ఎవరీమా అడిగాడు బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్. ఈమె నమ్రత. ఈమెని మీకు అప్పజెప్పడానికి నేనే స్వయంగా తీసుకువచ్చాను. కనురెప్పపాటు పరాకుగా ఉంటే చాలు, వీలుంటే మన ప్రాణాలు తీస్తుంది, లేదా తన ప్రాణాలు తీసుకుంటుంది అన్నాడు యుగంధర్. కూర్చోండి, అక్కడ చాలా సంఘటనలు జరిగాయట. కర్నల్ విజయ్ భట్టే శత్రువుల గూఢచారుల నాయకుడని, అతడు చంపివేయబడ్డాడని తెలిసింది అన్నాడు బండార్కర్. అప్పుడే ఎలా తెలిసింది అడిగాడు యుగంధర్. ఆశ్చర్యపడకండి, ఐజీ ఫోన్ చేసి చెప్పారు, మీరు వస్తున్నారని చెప్పాడు. ఇవిగో నమ్రతని గురించిన వివరాలు. ఈమె చేసిన నేరాలు, ఘోరాలు అన్ని వివరంగా ఈ రిపోర్ట్లో రాశాను. మిగతా వాళ్ళు అడిగాడు బండార్కర్. కర్నల్ విజయ్ భట్, నిస్సార్, నీల అనేవాళ్లు 3 మరణించారు. మద్రాసులో ఇక ఈ గూఢచారులు లేరు. ఇదిగో జాబితా. ఈ జాబితాలో మొత్తం 186 పేర్లున్నాయి.
120 మంది పరిస్థానీయులు, మిగతా వాళ్ళు భారతీయులు అని చెప్పుకుని తిరుగుతున్న చైనీయులు. వీళ్ళందర్నీ వెంటనే పట్టుకుంటే శత్రువుల గూఢచారుల ముఠ అంతరించినట్లే అన్నాడు యుగంధర్. భండార్కర్ జాబితా చూసి, గుడ్ గాడ్, వీళ్లల్లో కొందరు రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నారు. వెంటనే వీళ్ళని పట్టుకునే ఏర్పాట్లు చేస్తాను అని టెలిఫోన్ తీసి డిప్యూటీ డైరెక్టర్తో మాట్లాడాడు. థ్యాంక్స్ యుగంధర్, భారత ప్రభుత్వం మీకు ఎంతో రుణపడి ఉన్నది అన్నాడు. నేను చేసింది చాలా తక్కువ. మీ ఏజెంటు సత్యనారాయణనే అభినందించాలి. ఏదైనా రుణం అంటూ ఉంటే అతనికే ఆ రుణం. తెలియకుండానే సత్యనారాయణకి సహాయపడ్డా, ప్రాణాలు అర్పించిన శకుంతలకి రుణపడి ఉన్నాము అన్నాడు యుగంధర్ లేచి నిలబడి. మీ అందరికీ రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ భండార్కర్ అంటుండగానే ఇద్దరు మనుషులు వచ్చి నమ్రతని లాక్కు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన రిపోర్టు అంతా తయారు చేసి ఫైల్లో వేశాను. కేసుకి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదు అన్నాడు రాజు. 28 మెట్లు అని పెట్టు అన్నాడు యుగంధర్. ఇంతటితో మన నవల అయిపోయింది. కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన ఈ నవల మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ నవలలు వినడం మీకు ఇష్టమైతే నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.